మా పిల్లల్ని ఏం బతికించుకున్నాము కనీసంగా అంటే ఒక 300 సగం సగం చెరకళ్ళకు సగం దప్పలు పోయినా ఏదైనా మా భూపతి చూసుకుంటాం కానీ ఇప్పుడు దీంట్లోనే అన్నీ సత్తుదలేక మాతో కాదు జమ్ములు వేయాలా పాములు దెబ్బలా తేలు దెబ్బలా అంటే మన జమ్ములోనే ఏం చేస్తాం మాకేం లాభం ఉంది చాలా బీద వల్ల బతుకు అంతేనా నా వల్ల బతుకే బాగుందా బీద వల్ల బతుకేమో బీద వాళ్ళని తోసేయండి మంచి మంచి వాళ్ళు చేయి చాపుకునండి చెడ్డ వాళ్ళలో లాస్ట్కి గంజన్న తాగిపోతుంది రైతులను ఉరుగు పట్టించుకునడం లేదు పండ్ల కంపలు ఉన్నాయి కళ్ళలు ఉన్నాయి గలుగులు ఉన్నాయి పాములు ఉన్నాయి పింజర్లు చంపడం పింజర్లు సెల్లులకు పంపించుంటే డిలీట్ చేశారు మేమేం చేస్తాము కానీ మా బీద అంటే మీకు లెక్కలేదు ఏం లేని వాళ్ళంటే మీరు సత్తలు కాదు చెవులు కాదు మేము కరువు పని గురించి వచ్చినాము కరువు పనికి 150 పడుతుంది పిల్లలు ఎంత చదివించుకోవాలి కాశిగడ్డి దీంట్లోనే పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి మమ్మల్ని కరిచినేకి వచ్చింది ఓ పాము వచ్చిన వాళ్ళల్లా మా పని వారే చదువు ఏమి దానికి ఏం పంట అంటే వ్యవసాయం చేసుకుని బతకడమే అది ఎవరేం చేయగలరు నువ్వు నా సార్ నాకు కాలేవు నాలుగు కాలేవు సార్ మరి ఎట్లా ఇది అవసరం లేదంటే చదువుకుంటే ఆఖరికి ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటే వైర్లు బిగించడం చదువు అవసరం మెకానికల్ చదువు అవసరం వేసుకుంటే బాగుపడతావు విశ్వాసాలు ఉన్నాయి నీ దగ్గర బాగుపడే లక్ష్యాలు లేవు ఇది కోర్సు అవసరం ఎంత మొరటోడైనా చేయొచ్చు పని ఆల్రెడీ సార్ మన ఊర్లో నుండి పోయినారు సార్ వానికి ఇప్పుడు 35,000 జీతం ఉన్నతి ఇదే మన ఊర్లో పోయినారు సార్ బండగట్టి పిల్లడు పోయినాడు అంటే ట్రైనింగ్ ఒక ఇద్దరు పంపించి మధ్యలో ట్రైనింగ్ ఇలాక వచ్చి ఎమ్మడి వచ్చారు సార్ ఓ పిల్లడు అంటే కంటిన్యూ చేశారు 35,000 ఇవ్వండి ఇవ్వరు 800 చేసినానికి ఉద్యోగం 800 నుంచి స్టార్ట్ అయింది లక్షలు జీతం చేసుకుంటా అంటే కష్టపడి ఓపుకుంటేనే వస్తుంది ఓపుకుంటాలా
ఓపిక పనులు యాడ్ చేసి మరి 2 నిమిషాల్లో పండ్ల తోటల గురించి చెప్తాను. మనకి భూమి 5 ఎకరాల లోపల ఉండి జాబ్ కార్డు ఉండి ఉంటే మనకి పండ్ల తోటలు 17 రకాలు ఇస్తాం. ఈ వీటిని పెంచుకుంటే మీకు ఖర్చు అవుతుందని పెట్టుకోలేకున్నారు. మీరు అంటే కంది ఎక్కడ పెడుతుంటారు, కంది అట్లా ఎలా అవుతుందో ఒక 6 లైన్లు అట్లా పడతాయి. అట్లా పెట్టుకున్నందుకు మీకు ఎకరాకి దానికి కాపలా ఉండి నీళ్లు పోసినందుకు సంవత్సరానికి వచ్చేసి 30,000 రూపాయల వరకు మనకు అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి నేను చెట్లు పెట్టుకున్నాను నాకు 30,000 పడలేదంటే అట్లా కాదు. నెల వచ్చి చెక్ చేస్తారు. చెట్లు బతికితేనే మీకు డబ్బులు అనేది వస్తుంది అనమాట. సరే నేను పండ్ల తోట పెట్టుకుని ఏమైనా పూలు ఉంటే ఇస్తామంటే పూలు కూడా ఇస్తాము. ఏది గుండు మల్లె పూలు కానీ రోజా పూలు కానీ పెట్టుకోవచ్చు. అది అర్ధం ఎకర పెట్టుకోవచ్చు, ఎకర పెట్టుకోవచ్చు. 2 సంవత్సరాలు కింద ఒక ఎకర పెట్టుకుంటే 3 సంవత్సరాలు కలిపి ₹1,00,000 ఇస్తుంది. ఈ విధంగా ఎవరో పెట్టుకుంటే సరే. ఇంకా తొందర పంటలలో లేట్ వస్తాయి, తక్కువ టైంలో పంట పండేది ఏమన్నా ఉంది అంటే మునగ ఉంది. మునగ మనం ఇప్పుడు ఈ నెలలో పెడితే మనకి ఎప్పుడు నవంబర్ డిసెంబర్ పంట వస్తుంది. ఈసారి మార్కెట్లోన కేజీ 100, 120, 150 వరకు కూడా పోయింది. ఒక ₹20 కేజీ అమ్మితే కూడా ₹1,00,000 వచ్చిందంట ఒక రైతుకి. మేము పోయిన సంవత్సరం ఇచ్చిన రైతుకి. అందుకోసమే ఇలాంటి పంటలు కూడా వేసుకోండి. పత్తులు ఇవన్నీ బోర్లు ఉండి నీళ్లు ఉంటే వాళ్ళు ఇట్లా వేసుకోండి. మీరు పత్తి బూట్లు ఇవి ప్రతి సంవత్సరం వేస్తున్నాము. పెట్టుబడి నువ్వు ఎంత తక్కువ పెట్టుబడి పెడదామంటే కూడా ఎకరాకి 30,000 అవుతుంది. మన పంట ఎంత వస్తుంది? 60,000-70,000 వస్తుంది. అంటే ఎకరాకి 30,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం తీసుకోలేము. అందుకోసమే వేరే పంటలు కూడా పెట్టుకోండి అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు, పట్టదారు పాస్బుక్, 1BE ఫోటో, అప్లికేషన్ మన రాఘవేంద్ర అన్న దగ్గర ఉంటుంది అప్లికేషన్. ఇవన్నీ ఇచ్చినారంటే మనం ఇప్పుడు ఎస్టిమేషన్ వేసి మీకు శాంక్షన్ వస్తే గుంతలు తవ్వేయడం అన్ని మనమే ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తాం. మీరు చెట్టు బతికేయడమే మీ పని అంతే. ఎవరైనా చేస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు? థ్యాంక్ యూ. నమస్కారము. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి,